జగన్ టీం గత 5 ఏళ్ల నుంచి కూడా 151 స్థానాలతో ఘన విజయం సాధించాం. తెలుగుదేశం పార్టీ 23కి పడిపోయిందంటే దాని బతికేంటో అర్థం చేసుకోండి, ఇక దానికి భవిష్యత్తు లేదు అని వాదిస్తూ వచ్చింది. ఇప్పుడు 11 స్థానాలకి వైసీపీ పడిపోవడంతో వైసీపీకి భవిష్యత్తు లేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంటే వైసీపీ క్యాడర్ కూడా ఏం మాట్లాడారో అర్థం కావట్లేదు. బట్ జగన్ మాత్రం కాన్ఫిడెంట్గానే ఉన్నాడు. 40% ఓట్లోనే మనకి అని చెప్పి వాళ్ళ నాయకులందరితో మాట్లాడుకుంటూ వస్తున్నారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్నటి ప్రెస్ మీటు జగన్కి ఒకంత ఊపిరి పోసినట్టుంది. తమిళనాడుని కంపేర్ చేస్తూ చెప్పుకొచ్చారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనుకోవద్దని, ఓటమి పాలైన ఆ పార్టీ నాయకులు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. 11 స్థానాలు వచ్చిన ఆ పార్టీ ఓట్ల శాతం బాగుందని, వాళ్ళకి మళ్ళీ మంచి రోజులు రావచ్చని ఉండవని చెప్పారు. గతంలో ఓటమి చెందిన చంద్రబాబు ప్రస్తుత గెలిపే దీనికి నిదర్శనం అన్నారు. ఇదే తరహా పరిస్థితులు తమిళనాడు రాజకీయాల్లో సైతం గతంలో చోటు చేసుకున్నాయని చెప్పారు. తమిళనాడులో 1989లో ఎంజీ రామచంద్రన్ మరణానంతరం జరిగిన ఎన్నికల్లో కరుణానిధి పార్టీకి 169, జయలలిత పార్టీకి 30 సీట్లు వచ్చాయని, ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో జయలలిత 225, కరుణానిధికి 7 సీట్లు మాత్రం వచ్చాయని గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష పాత్ర పోషించారని చెప్పారు. అట్లాగే 1996లో కరుణానిధి 221 సీట్లు సాధిస్తే జయలలిత 4 స్థానాలకు పరిమితం అయ్యారన్నారు. మళ్ళీ 2011 ఎన్నికల్లో జయలలిత ఏకంగా 203 సీట్లు సాధించారని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే రాజకీయాల్లో నిస్సత్వం ఉండకూడదని ఉండవల్లన్నారు. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించాలని సూచించారు. అక్రమాస్తుల కేసులో జగన్ మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉండదని కూడా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి అన్ని ఛార్జ్షీట్లు పూర్తయ్యాయని చెప్పారు. ఇక కమ్మ కాపులది డెడ్లీ కాంబినేషన్ అని, కసి పట్టుదల వల్లే చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారని, ఆయనపై జగన్ కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ప్రజలు నమ్మారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఓటమికి మద్యం పాలసీ కూడా ఒక కారణం కావచ్చన్నారు. ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. అట్లాంటి వాళ్ళ వల్లే కొంతమంది వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యారని చెప్పుకొచ్చారు.